పిడికెడు విత్తనములు చేతబట్టుకొని ఏడ్చుచూ పోయి విత్తాడట. ఏమని? అయ్యా, నా కుమారుడనే విత్తనాన్ని ఈరోజు విత్తుతున్నానయ్యా, స్కూల్లో జాయిన్ చేస్తున్నా. కుమారుడనే విత్తనాన్ని విత్తుతున్నానయ్యా, కాలేజీలో జాయిన్ చేస్తున్నా. కుమార్తె అనే విత్తనాన్ని విత్తుతున్నానయ్యా, కాంపిటేటివ్ ఎగ్జామ్కి కోచింగ్ సెంటర్లో జాయిన్ చేస్తున్నా. విత్తనం విత్తుతున్నానయ్యా. విత్తనం విత్తేటప్పుడట ఏడ్చుచూ విత్తాలట, ఏడ్చుచూ విత్తాలట, ఏడ్చుచూ విత్తాలట. ఈ వ్యక్తి పిడికెడు విత్తనాలు ఏడ్చుచూ పోయి విత్తాడు. కోసేటప్పుడు బైబిల్లో రాయబడినటువంటి మాట, సంతోషగానముతో పనులు మోసుకుంటూ వస్తున్నాడట. పిడికెడు విత్తనాలు విత్తితే పన కోసుకొని రావాలి, కానీ ఇతడు పనలు కోసుకుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఏడ్చుచూ విత్తాడు గనుక పనలు మోసుకుంటూ వచ్చే కృపదేవుడు అనుగ్రహించాడు. బిడ్డలారా, గర్భం దాల్చినప్పటి నుంచి పిల్లల కోసం ఏడు, భర్త కోసం ఏడు, సంఘం కోసం ఏడు, సేవకుల కోసం ఏడు, నశించిపోతున్న ఆత్మల కోసం ఏడు. ఆ కన్నీటి చుక్కలతో నీ పిల్లలను పెంచితే ప్రయాసానికి మించిన ప్రతిఫలం ఇవ్వటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇతడు విత్తింది పిడికెడు, కోసింది. ఈ వాక్యం మీ జీవితంలో దేవుడు నెరవేర్చును గాక. కొంతమంది కష్టపడి సంపాదిస్తారు, ఏమవుతుందో తెలియదు, ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. సిల్లి సంచిలో వేసుకొని, తమ్ముడు నీ జీతం ఎంత? 1,50,000 అన్న. అమ్మ నువ్వు కూడా డ్యూటీ చేస్తున్నావు కదా, నీ డ్యూటీ, నీ జీతం ఎంత? నాది కూడా 1,00,000 రూపాయలమ్మా. ఒక స్థలం అన్న కొనుక్కున్నారా? లేదన్నా, ట్రై చేస్తున్నా. ట్రై చేయి. ఏమైపోయింది? నెలకొచ్చింది సంపాదించానన్నావు కదా. గోధుమ పంట విత్తితే మొండ్ల పంట కోసుకుంటున్నారు. కష్టార్జితం ఏమైపోతుందో అర్థం కావట్లా. ఎందుకు వీళ్ళ కష్టార్జితం ఎలా అయిపోయింది? ఎందుకు కష్టార్జితానికి కాపుదల లేకుండా అయిపోయిందో తెలుసా? ఉపవసించే వాళ్ళు లేక, శరీరాన్ని నలగొట్టుకునే వాళ్ళు లేక, మద్యంతో కడుపారా త్రాగి వాళ్ళు సుఖాసక్తులై బ్రతుకుతున్నట్లుగా దేవుని వాక్యం అంటుంది. నా చేతులెత్తి దీవిస్తున్నా, నీ ఇంటిలో ఏ ముళ్ళున్నా ఉపవాస ప్రార్థన దినాలన్నిటిలో ఆ ముళ్ళు దేవుడు విరిచివేయునుగాక. నీ చేతుల కష్టార్జితం నీవే అనుభవించేటట్లుగా దేవుడు కృప చూపించునుగాక. ఆ కార్యం నీ జీవితంలో జరుగునట్లుగా సుఖాసక్తి విడిచి ఉపవాస ప్రార్థనకు రా. మేము ఎవరి కోసం ఉపవాసం ఉండాలి? మాకే కుటుంబం ఉంది? ఎవరి కోసం కడుపు చంపుకోవాలి? ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు 10,000 మందిని తరుముతున్నారు అని రాసింది కదా. మేము మీరు కలిసి దేవుని పని చేద్దాం. 10 లక్షల సమస్యలు తరిమే కృప దేవుడు అనుగ్రహించును గాక. మన విశ్వాసుల కుటుంబాల్లో ఉన్న ముళ్ళన్ని యేసు నామములో దేవుడు విరిచివేయును గాక.